శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఆచారవంతుడౌనతడే విప్రోత్తముడు, అఖిలంబు రక్షించునతడు రాజు. వరుసతో కార్యనిర్వాహకుడే మంత్రి, రుచిరవర్తనుడే పురోహితుండు. కడుదిట్ట దీవింపగలవాడే సత్కవి, అమృతహస్తుడు వైద్యుడఖిల దిశలా. పోటొజ్జయరిగిన పురుషుడు దళవాయి, గణితజ్ఞుడగువాడే కరణము. అరయ పురుషరత్నములనియండ్రు బుధులు వీరి, ఇతరులెల్లను సామాన్యులెంచి చూడ. కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, ఈ లోకంలో ఆచారవంతుడౌనతడే విప్రోత్తముడు. వేదములు శాస్త్రములు క్షుణ్ణంగా అభ్యసించి నిరంతరం వాడిని తన యందు నిలుపుకున్నటువంటి బ్రాహ్మణోత్తముడు ఆచారవంతుడైతేనే విప్రుడు అనిపించుకుంటాడు. ఆ విప్రోత్తముడిగా పేరు తెచ్చుకోవాలంటే బ్రాహ్మణుడు ఆచారాన్ని పాటించాలి. ఆచారవంతుడౌనతడే విప్రోత్తముడు, అఖిలంబు రక్షించునతడు రాజు. పరిపాలకుడు, నాయకుడు అని ఊరికేనే ఎవ్వరూ అనరు. అఖిలంబు రక్షించునతడే రాజు. తన రాజ్యంలో తన ఏలుబడిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, ప్రజల్ని మాత్రమే కాదు, అక్కడ ఉన్న వృక్ష సంపదని, ఖనిజ సంపదని, జంతు సంపదని అన్నిటినీ కూడా సంరక్షణ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడే రాజు. అఖిలంబు రక్షించునతడే రాజు. వరుసతో కార్యనిర్వాహకుడే మంత్రి. ఏదైనా సరే ఒక మహాకార్యాన్ని యోచించి ప్రణాళిక వేసి ఆ ప్రణాళికాబద్ధంగా దాన్ని నిర్వహించి ఆ ఫలాన్ని మళ్ళీ ప్రభువుకి, రాజుకి, రాజ్య ప్రజలకి అందించగలిగినటువంటి సమర్థుడైతేనే అతన్ని మంత్రి అంటారు. రుచిరవర్తనుడే పురోహితుండు. పురోహితుడైనటువంటి వాడు చాలా సాధువర్తనం కలిగి ఉండాలి. సాధువైన ప్రవర్తనం కలిగి అందరికీ కూడా నమ్మకాన్ని కలిగించేవాడై ఉండాలి. ఈయన వాక్శుద్ధి గలవాడు, ఈయన వచ్చి మనకు ఈ వ్రతాన్ని చేయిస్తే, మన ఇంట్లో ఈ శుభకార్యాన్ని ఈయన గనక వచ్చి మంత్రాలు చదివి చేసినట్లయితే మనకు శుభం జరుగుతుంది. మంచి వాక్సిద్ధి కలిగిన వాడు, చక్కగా మాట్లాడతాడు, ఈయన సాధువర్తనుడు, గొప్ప జ్ఞాని అనేటువంటి లక్షణములు పురోహితునికి ఉండాలి. రుచిరవర్తనుడే పురోహితుండు, కడు దిట్ట దీవింపగలవాడే సత్కవి. దిట్టయ్యి ఆ ప్రదేశంలో ఉండేటువంటి జనులను, ఆ రాజ్యమును, ఆ రాజును కూడా దీవించగలిగినటువంటి శుద్ధమైనటువంటి ప్రవర్తన హృదయము కలిగి సకల శాస్త్రముల యొక్క పాండిత్యము గడించినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడే సత్కవి. తన సాధనలో, తన ప్రవర్తనతో ఋషి స్థాయికి ఎదిగి తన జాతిని దీవించగలిగినటువంటి వాడై ఉండాలి సత్కవి. అమృతహస్తుడు వైద్యుడఖిల దిశలా. ఆయన హస్తవాసి మంచిదండి అని చెప్పుకోవాలి ఎవరైనా సరే ఒక వైద్యుడి గురించి. అమృతహస్తుడైనటువంటి వాడే గొప్ప వైద్యుడవుతాడు. ఈ ప్రపంచంలో ఏ దిక్కులో అయినా సరే ఇదే జరుగుతుంది. అమృతహస్తుడై ఉండాలి వైద్యుడు. హస్తం అమృతత్వం కలిగి ఉండాలంటే హృదయంలో అమృతత్వం ఉండాలి. కనుక ప్రేమ, అమృతత్వము అనేటువంటి దాన్ని వైద్యుడు నిరంతరము కూడా నిలుపుకోవాలి సాధన చేసి. పోటొజ్జ ఎరిగిన పురుషుడు దళవాయి. పరాక్రమం కలిగినటువంటి వాడే సైనికుడు. గణితజ్ఞుడగు వాడే కరణము. ఒక కరణం అంటే
ఒక చెరువు చుట్టూ తిరిగి వచ్చి ఎంత వైశాల్యం ఉన్నదో చెప్పాలి. ఒక పొలం చుట్టూ తిరిగి వచ్చి అది ఎన్ని ఎకరాల ఎన్ని కుంటలో చెప్పగలగాలి. అంతటి మేధావి అయి ఉండాలి. గణితజ్ఞుడగువాడే కరణము అరయ పురుషురత్నములని ఎండ్రు బుధులు వీరి. ఇటువంటి వారందరినీ కూడా పురుషుల్లో రత్నాలంటారు. తెలిసినటువంటి వారు, పండితులైన వారు వీరందరినీ పురుష రత్నాలుగా పేర్కొంటారు. ఓం నమో వెంకటేశాయ.